ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేడు బీసీ ధర్నా నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్స్ కోసం ఢిల్లీలో పోరాడుతోంది టీ కాంగ్రెస్. బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లును కేంద్రం వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తోంది. జంతర్ మంతర్ ధర్నాలో పాల్గొనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బీసీ ధర్నాకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, ఇండియా కూటమి ఎంపీలు హాజరు కానున్నారు. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల ప్రతినిధులు. ఏది 42% ఇక్కడ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతుంది. తప్పనిసరి కావాలి. కొందరు పని కట్టుకొని ఏదో ముస్లింలకు ఎక్కున్నది, ఇవన్నీ నాటకాలు. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇప్పటికైనా వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళా రాదు. ఒక అపోజిషన్ లీడర్ గా మేజర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ రాహుల్ గాంధీ ఆలోచన ఇవాళ ఇంప్లిమెంట్ చేసిండు రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఇక్కడ మీటింగ్ పెట్టి దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలలో కావాలనేదే మా ఉద్దేశం. ఎందుకు ఒక ఊపు తీసుకురావాలి. ఇవాళ మాది మెజార్టీ ఉంది, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ. మేము ఓట్లు లేకపోతే ఎవడు గెలవాడు, అదే ఆలోచన చేయమని చెప్తున్నా. ఈలో చైతన్యం వచ్చింది. ఈ చైతన్యాన్ని అలగదొక్కడానికి చూస్తే ప్రజలు తిరగబడి బీజేపీని ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికన్నా ఆలోచన